135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇంకొక ఆరోపణ కూడా ఉంది సార్ మీ ఓటమి వెనక. ఇంకొక ఆరోపణ, సర్వరాయ సాగర్కు నీళ్లు తీసుకొస్తామన్నారు, వచ్చింది అర్రాకొర నీళ్లు. ఆ అర్రాకొర నీళ్లు కూడా ఆ సర్వరాయ సాగర్ పక్కనే రవీంద్రనాథ్ రెడ్డి గారు భూములు కొని చేపల చెరువులు పెట్టేశారు. ఆ నీళ్ళన్నీ కూడా చేపల చెరువుకు కొన్ని నీళ్ళేమో భారతీయ సిమెంట్స్ వాడుకోవడం సరిపోయింది తప్పితే ప్రజలకు నీళ్ళని ఇచ్చిన పాపాన పోలేదు. అది కూడా ఒక కారణం అంటున్నారు. అదే పచ్చ మీడియా ఇంకా దాంట్లో నుంచే బయటికి రావడం లేదన్నమాట. నేను పచ్చ మీడియా, నేను చదివినేది అడుగుతున్నాను సార్. నేను పచ్చ మీడియా కాదు, నేను ఏ మీడియా కాదు, సోషల్ మీడియా చదివినేది నేను అడుగుతున్నా, విన్నది నేను అడుగుతున్నా గారు సార్. సో అది రాజశేఖర రెడ్డి గారు కన్న కళ. ఓకే, అది మొత్తం పైన జిఎన్ఎస్ఎస్ అనేది గాలేరు నగరి సుజల స్రవంతి, దాంట్లో భాగంగానే సర్వరాయ సాగర్. సో దానికి సంబంధించి 2,75,000 ఎకరాలు 3 జిల్లాల్లో, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా. జిఎన్ఎస్ఎస్ అనేది గాలేరు నగరి, అదే అనమాట సుజల స్రవంతి తెలుసు. సో దానికి సంబంధించి ఈ 3 జిల్లాలకు కలిపి 2,75,000. నా నియోజకవర్గంలోని 80,000 ఎకరాలు. చూడు, 2,75,000 3 జిల్లాలు, 80,000 మీ దగ్గరే. 80,000 అంటే దాదాపు 1/3 భాగం మీ దగ్గరే ఉంది. ఒక్క నా కాన్స్టిట్యున్సీలోనే పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనమాట. ఎక్కడ కృష్ణా నీళ్ళు, ఎక్కడ కమలాపురము, ఎక్కడ కడప జిల్లా, ఎక్కడ కథ. సో దీనికి ఆద్యుడు ఎన్టీ రామారావు కావచ్చు. నిజంగా కూడా దానికి ఎన్టీ రామారావు గారిని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన మొదలు పెట్టింది ఆయనే, చేయలేదు కానీ మొదలు పెట్టడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మ్యాక్సిమం, అది కూడా ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉన్న చోట 20%, 10% జరిగిన పరిస్థితి. కొన్ని ప్యాకేజీలు 70%, 80% అయిపోయిన పరిస్థితి అనమాట. సో దాంట్లో భాగంగా వచ్చిందే సర్వరాయ సాగర్ అనమాట. సో దానికి సంబంధించి ఇంకా కూడా బ్యాలెన్స్ ఏం మిగిలిపోయినాయి అంటే పంట కాలువలు తీయడము, ఈ మిగతా కాలువలు తీయడము, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ మిగిలిపోయినాయి. అది ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి అన్నమాట. సో లాస్ట్ మినిట్లో మనము నేను ప్రతిసారి ఫాలోఅప్ చేసిన కార్యక్రమంతో ఈ రెవెన్యూ వాళ్ళకు కూడా విపరీతమైన పనిభారం అనమాట, చాలా రకాలుగా వాళ్ళకు. సో అటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ అక్విజిషన్ అనేది డిలే అయిపోయింది. ఈ పంట కాలాలు రాలేదు. వచ్చిందంటే కన్నా మా వీరపనేనిపల్లి మండలంలోనే దాదాపు 35,000, 36,000 ఎకరాలు సాగులేకి వచ్చింది అనమాట. సో అటువంటి మంచి ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి అనమాట. సో ఆ పంట కాలువలు రానందువల్ల రాజశేఖర రెడ్డి గారి టైంలో దాదాపు 60%, 70% పూర్తి అయిపోయిన పరిస్థితి ఆ రిజర్వాయర్ అనమాట. సో దాంట్లో ఇంకా బ్యాలెన్స్ ఏదో 20-30% మిగిలి ఉంది. అందుకోసమే దాన్ని 3 TMCలు పెట్టాల్సింది 1 TMC పెట్టడం జరిగింది అనమాట. అరాకొర ఏం లేదు, 1 TMC 1.5. దానివల్ల పంట కాలువలు లేనందువల్ల అయినా కూడా ఆ మండలానికి ఉపయోగపడిన పరిస్థితి అనమాట. మొన్నటి వరకు కూడా నీళ్లకు ఇబ్బంది లేని పరిస్థితి అనమాట. గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిన పరిస్థితి అనమాట. సో ఆ మొత్తం అంతా కూడా, అదే కాదు మాకు సంబంధించి ఉల్లూరు మండలంతో సహా కూడా గ్రౌండ్ వాటర్ పెరిగిన. ఇంత పెరిగితే ఆ పచ్చ మీడియాని ఎందుకు అలా రాస్తుంది అంటారు? మళ్ళీ చెప్పండి. వాళ్ళకి అదే పని. జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమము, మా పైన బురద జల్లే కార్యక్రమం కూడా. సర్వరాయ సాగర్ ఉంది. సో దానికి సంబంధించిన భూములే ఇవన్నీ. అంటే మీకు చేపల చెరువులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి ఆ చేపల చెరువుకు నీళ్ళు అంటే ఉపయోగించుకోకూడదనేది ఏం లేదు కదా. దానికి ఏమి ఎకరాకింత అని డబ్బులు కట్టేదే, ఏం ఊరికే ఉచితంగా కాదు. అది డబ్బులు కట్టేదే గవర్నమెంట్కు. మీరు డబ్బులు కట్టారా? ఎకరాకు 500 రూపాయలు. విషయాలు ఏమంటే చెప్పండి సార్. ఎకరాకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా డబ్బులు కట్టి నీళ్ళు తీసుకుంటారు సార్? ఓరేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేనమామ ఎమ్మెల్యే ఫైల్. నేను ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిని సార్. నేనే కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే అటువంటి పరిస్థితి అన్నమాట సార్. సో వాళ్ళు ఎవరు బ్రాందీ షాపులు చేయరు, ప్యాకెట్ క్లబ్బులు చేయరు, ఎవరు చేయరు అట్లా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే అట్లా చేయదు. ఆయన ఎంకరేజ్ చేయడు. మేము కూడా అదే పద్ధతే ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. నేను కూడా పర్మిషన్ తీసుకున్న తర్వాత, డబ్బులు కట్టిన తర్వాతనే నేను నీళ్ళు తీసుకున్న పరిస్థితి అనమాట. ఎకరాకు 500 రూపాయలు డబ్బులు కట్టి తీసుకున్న పరిస్థితి. సో దాంట్లో నేను ఆ భూములు కూడా నేనేం ఇంట్రెస్ట్గా కొనుక్కున్నది ఇంకోటి కాదు. ఆ ఆనకొట్ట కోసము ఆ చుట్టుపక్కల మట్టి లేదు అనమాట. సో ఆ మట్టి లేదు కాబట్టి మేము భూములు కొనడం జరిగింది. మట్టి కోసం మీరు మట్టి సరఫరా చేయాలి. 10,000, 20,000 చేస్తున్న భూమిని అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 60,000 ప్రకారం చేయడం జరిగింది. సేమ్ 60,000 రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనమాట.
అప్పుడు పెద్ద రికమెండేషన్లు, మా భూమి కొనుక్కో మా భూమి కొనుక్కో అని చెప్పేసి. ఆ రకంగా కొన్ని భూములు అనమాట. దాంట్లోంచి మట్టి ఎత్తకపోవడం జరిగింది, గుంతలు మిగిలినాయి. ఆ మట్టి తీసుకుపోయి గుంతలు మిగిలినాయి. గుంతలు సో ఆ గుంతలను ఇందులో అంత పెద్ద గుంత చేసి మేము చేపల చెరువు చేసుకున్నాం తప్ప మేమేమి పెద్దగా దాంట్లో చేయాలని కూడా కాదు, ఇంకోటి కాదు. దాంట్లో అదే కాకోకుండా మేమందరం కూడా దాని తర్వాత దాదాపు 9-8-10 ఏళ్ళు దాన్ని పట్టించుకోలేదు అసలు మేము, ఆ భూములనంతా కూడా. సో ఆ భూమిలో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైపోతున్నారు అన్నమాట. నేను ఎలక్షన్కి పోయినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అనమాట. సో మీరు పంటను దాన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దాంట్లో కంపషెట్లన్నీ పెద్ద ఎత్తున పెరిగిపోయిన తర్వాత దాంట్లో పందులు అయితేనేమి, తర్వాత జింకలు అయితేనేమి, ఇవన్నీ కూడా దాంట్లో ఉండి సో మేము పంట పెట్టుకోలేకపోతున్నాము. దానివల్ల మేమంతా బీళ్ళు పెట్టుకున్నాము. సో నువ్వు డెవలప్ చేయవా అంటే నాకేమో వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ కాదు, ఇంకోటి కాదు అంతకన్నా కాదనమాట. సో దాన్ని వాళ్ళ కోసం డెవలప్ చేసింది తప్ప ఇంకోటి పరిస్థితి ఏం కాదనమాట. నాకేం దాంట్లో పెద్ద ఎత్తున సంపాదించాలని వ్యవసాయం నాకేమన్నా హ్యాపీ కూడా కాదు, ఇంకోటి అంతకన్నా కాదన్న. భారతీయ సిమెంట్కి కూడా పర్మిషన్ జీవోతో సహా నాకు జీవో ఉంది, ఆయనకు జీవో ఉంది అనమాట. సో దాని ప్రకారం వాళ్ళకు కమర్షియల్గా అందులో అది గ్యాలన్ కింద డబ్బులు కడతారనమాట వాళ్ళు. సో ఆ రకంగా డబ్బులు కట్టి ఇప్పుడు మళ్ళీ మీ చేపల చెరువులకు నీళ్ళు ఎట్లా వీళ్ళు ఈ ప్రభుత్వం మీకు జీవో మళ్ళీ నీళ్ళకి సరఫరా ఇస్తుందంటారు? చేపల చెరువు ఎందుకు ఎవరు వేరే వాళ్ళు కట్టినా ఇస్తారు. దాంట్లో మేమే కాదు, ఎవరు మోటార్ పెట్టుకొని ఎవరు పర్మిషన్ లేకుండా మోటార్లు పెట్టుకొని కొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది దండిగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.